అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని సేవల ఎమ్మెల్యే కాళీ యాదయ్య స్పష్టం చేశారు. కొంతమంది తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తమ గ్రామంలో చిచ్చు పెట్టేదెవరో తనకు బాగా తెలుసున్నారు కాళీ యాదయ్య. గ్రామంలో ఘర్షణకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీసీ గెలిచిండు, జనరల్ ఓడిపోయాడు. ఎలక్షన్ అయిపోయింది, కథం అయిపోయింది. ఎవరంతా వాళ్ళు ఉన్నారు. మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటికి పోయి ఉప సర్పంచి, సర్పంచి ఒక 50-60 మంది ఇంటికి పోయి దర్వాజలు పెట్టినారు. వాళ్ళు అడవిలో ఏడ్చుకుంటా నాకు ఫోన్ చేశారు, బాధపడుకుంటారు. ఇట్లా అయింది అట్లా అయింది అంటారంటే అప్పటికి 7:30 8 అయితే ఉండొచ్చు. నేను ఊళ్ళోకి వస్తే అందరూ బయట ఉన్నారు, మొత్తం ఊరు జనం అంతా బయట ఉన్నారు. ఏమైందంటే ఊళ్ళో రక్షణ లేదా మాకు అది. ఇక కాళీ యాదయ్య వ్యాఖ్యలకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో రోజుకొక అంశం తెరపైకి వస్తుంది. రోజుకొక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా ఏదైతే మనం చూస్తామో, స్పీకర్ విచారణ ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది పార్టీ మారని విచారణ ఎదుర్కొన్నారో వారందరూ కూడా రోజుకొక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా కాళీ యాదయ్య ఇవాళ మాట్లాడుతూ తాను పార్టీ మారలేదని, తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కూడా ఆయన ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. స్పీకర్ విచారణలు ఎదుర్కోవడంలో కూడా అటు కాళీ యాదయ్య ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా స్పీకర్ మొత్తం 8 మంది 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలను విచారణ పూర్తి చేయడం జరిగింది. 8 మందిలో 7గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన అటు ఏదైతే తీర్పును వెల్లడించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఆ 7గురిలో సంబంధించి కూడా తీర్పులో వారి యొక్క పిటిషన్లను కొట్టివేస్తూ వారి టెక్నికల్ గా పార్టీ మారలేదంటూ కూడా కాళీ యాదయ్యకు సంబంధించినటువంటి కావచ్చు ఇతర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ సంజయ్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా దానం నాగేంద్రకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతో పాటుగా కడియం శ్రీహరి వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి దానిపైన ఇంకా స్పీకర్ ఎలాంటి తీర్పును వెలువరించలేదు. దీనికి సంబంధించి కూడా నిన్న సుప్రీంకోర్టు మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీగా చెప్పాలనేది కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఇదే సందర్భంలో ఇటు చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య మాట్లాడుతూ తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొంతమంది తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కుట్ర చేస్తున్నారు అనేది కూడా మండిపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తమ గ్రామంలో చిచ్చు పెట్టేదెవరో తనకు బాగా తెలుసన్నారు. దాంతో పాటుగా కాళీ యాదయ్య గ్రామంలో ఘర్షణకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు అనేది కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి 7గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలతోటి వీడియో టేపులతోటి కూడా తాము సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ వేయబోతున్నాం అనేది కూడా అటు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద కాళీ యాదయ్య చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత సంచలనంగా మారినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సందీప్, వంశీకృష్ణ, అంటే ఒక పక్క స్పీకర్ వీళ్ళందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు అని చెప్పడం, మరొక ఎమ్మెల్యే కూడా స్పందిస్తూ మేము ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పడం అసలు దేనికి సంకేతం? అసలు బీఆర్ఎస్ దీన్ని ఎలా తీసుకుంటుంది? ఏదైతే మొత్తం మీద కొన్ని విషయాలను మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే స్పీకర్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా ఫిర్యాదు చేయడం జరిగింది. స్పీకర్ స్పందించకపోవడంతో కూడా హైకోర్టుకు వెళ్లడం జరిగింది. హైకోర్టు తీర్పు అనంతరం కూడా స్పీకర్ స్పందించకపోవడంతో కూడా సుప్రీంకోర్టు వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. గత 22 నెలల నుంచి కూడా ఇదే అంశం మీద ఏదైతే విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కానీ ఈ 22 ఏళ్ల కాలంలో కూడా
వీరికి సంబంధించినటువంటి వారు ఎవరైతే పార్టీ మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కాళీ యాదవ్ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, గత కొద్ది రోజులుగా కూడా నిశ్శబ్దంగానే ఉన్నారు. పార్టీ మారిన అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా, పార్టీ మారినా కూడా అటు నిశ్శబ్దంగానే ఉన్నారు. ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం కూడా వచ్చినటువంటి దాఖలాలు. కానీ ఒకసారి కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు విచారణ ఎదుర్కొన్న తర్వాత ఒకరికొకరుగా తాము పార్టీ మారలేదంటూ కూడా వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇదే అంశం మీద అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పిటిషన్లు వేసినటువంటి వారు కావచ్చు, దాంతో పాటుగా విచారణ ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారారని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించిన విచారణను టెక్నికల్ గా వీరెవ్వరు కూడా పార్టీ మారలేదంటూ కూడా స్పీకర్ 7 సంబంధించిన ఎమ్మెల్యేల పైన తీర్పు ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ప్రజెంట్ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే సంజయ్ కి సంబంధించిన విచారణ పూర్తయింది, ఇప్పటి వరకు తీర్పు వెలువడలేదు. కానీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ బయట మాత్రం కొన్ని విషయాలను మాత్రం వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తా ఉన్నారు. ఎన్నికలకు తాము సిద్ధమే అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కాళీ యాదవ్ వ్యాఖ్యలకు సంబంధించి చూస్తే మాత్రం ఎందుకంటే స్పీకర్ విచారణ అయింది, స్పీకర్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది, క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. కానీ తిరిగి కాళీ యాదవ్ ఏమైనా పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనే అంతరంగత కుమ్ములాటలు ఏమైనా జరుగుతున్నాయా, కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఏమైనా నడుస్తుందా అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కాళీ యాదవ్ కి చేవెళ్ళ ఎమ్మెల్యే కాళీ యాదవ్ కి ఏదైతే పుచ్చకడం లేదంటూ కూడా తెలుస్తా ఉంది. ఇరు వర్గాలకు ఏర్పడి అంతరంగత కుమ్ములాటలు కూడా జరుగుతున్నాయని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా మనకు తెలుస్తా ఉంది. ఇదే అంశం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్తున్నారో వారందరూ తిరిగి రండి, తెలంగాణ భవన్ కి రండి, సమావేశాల్లో పాల్గొనండి అంటూ కూడా వారు బాహాటంగా ఆహ్వానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరో 2 వారాలలో స్పీకర్ మిగతా 3 పైన నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే తదుపరి బీఆర్ఎస్ పార్టీ అటు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి 7 ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంటుంది. కాబట్టి విచారణ ఏ వైపుగా వెళ్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద కాళీ యాదవ్కి సంబంధించినటువంటి కామెంట్స్ మాత్రం చాలా వాడివేడిగా ఉన్నాయని మాత్రం మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక చర్చనీయాంశంగా మారినాయి అనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. నేనన్నా బీసీ ఎంపీటీ చేద్దాం జనరల్ చేద్దాం అంటారంటే కాదన్నారు, కలిసి తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.